అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆర్ట్-క్యామ్ 2018 లో వెక్టార్ టూల్స్ లో ఉన్న కొన్ని కమాండ్స్ ని మనం చూద్దాం. ఫస్ట్ నేను న్యూ మోడల్ ని క్లిక్ చేసి దాంట్లో విత్, హైట్, రెజల్యూషన్, ఇక్కడ యూనిట్స్, నెక్స్ట్ ఆరిజిన్ పాయింట్ ఇదన్నీ సెట్ చేసి నేను ఇప్పుడు ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు ఇదే మన వర్క్ షీట్. ఇది 3D వర్క్ షీట్. ఇది దీంట్లో 2D కూడా ఉంది. ఇది 2D చూసారంటే వైట్ కలర్లో ఉంటుంది. 3D చూసారంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇదే 2D 3Dకి ఉన్న తేడా. ఓకే, నెక్స్ట్ విండోస్లో మనం లేఅవుట్ గురించి చూస్తాం. ఫస్ట్ స్టాండర్డ్, అడ్వాన్స్డ్, క్లాసిక్. స్టాండర్డ్ గురించి చూస్తాం. ఫస్ట్ నేను స్టాండర్డ్లో పెట్టుకుంటాను. లోడ్ అవుతుంది. లోడ్ అయింది. ఇది స్టాండర్డ్ లో ఉంది. ఇప్పుడు చూసారంటే కమాండ్ అన్ని కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సెలెక్ట్ చేయడానికి, మనం యూజ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఇది స్టాండర్డ్. అడ్వాన్స్ లో చూస్తారంటే ఇది స్టాండర్డ్ కంటే కొంచెం కష్టంగా ఉంటుంది సెలెక్ట్ చేసి యూజ్ చేయడానికి. చూసారంటే ప్రాజెక్ట్, టూల్ బాక్స్ అన్నీ ఇక్కడ ఉంది. సైడ్ బార్ గా క్రియేట్ అయింది. ఇది అడ్వాన్స్డ్ లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్లాసిక్ లో పెట్టాను. ఇది క్లాసిక్. ఇప్పుడు చూసారంటే కమాండ్ టూల్స్ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదే క్లాసిక్. మోస్ట్లీ నా ప్రిఫరెన్స్ క్లాసిక్. మీరు క్లాసిక్ లో పెట్టి పని చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వెక్టార్ టూల్స్ లో మనం స్క్వేర్, రెక్టాంగిల్ ఈ కమాండ్స్ ని చూడబోతున్నాం. మీరు వెక్టార్ ఇక్కడికి వెళ్ళి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను రెక్టాంగిల్ తీసుకుంటాను. ఇప్పుడు నేను బేస్ పాయింట్ సెలెక్ట్ చేసి డ్రా చేస్తున్నాను. ఇక్కడ మీకు స్క్వేర్ లేదంటే రెక్టాంగిల్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ విత్ నేను 50 ఇస్తున్నాను. హైట్ 30 ఇస్తున్నాను. నెక్స్ట్ కార్నర్లో రేడియస్ ఒక 5 mm ఇస్తున్నాను. ఇన్వర్ట్ కావాలంటే మీరు ఇన్వర్ట్ చేసుకోండి. ఇది ఇన్వర్ట్. నెక్స్ట్ నేను ఆరిజిన్ పాయింట్కి ప్లేస్ చేస్తున్నాను. ఎక్స్ ఆరిజిన్, వై ఆరిజిన్. ఇప్పుడు ఆరిజిన్ పాయింట్కి సెంటర్లో వచ్చింది. నెక్స్ట్ యాంగిల్ కావాలంటే యాంగిల్ కూడా మార్చుకోవచ్చు. 45 ఇచ్చాను, 60 ఇచ్చాను. ఇప్పుడు క్రియేట్ ఇచ్చి క్యాన్సిల్ ఇవ్వాలా. ఓకే, ఇలాగే మీరు డ్రా చేసుకోండి. స్క్వేర్ రెక్టాంగులర్ ప్రొఫైల్ని ఇలాగే మీరు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని సెలెక్ట్ చేసి నేను డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ సర్కిల్లో చూసారంటే సేమ్ సెంటర్ చేయాలి, సైజు అదన్నీ ఉంది. ఇప్పుడు నేను ఆరిజిన్ పాయింట్లో ప్లేస్ చేయబోతున్నాను. ఎక్స్ ఆరిజిన్, వై ఆరిజిన్. ఆరిజిన్ పాయింట్లో ప్లేస్ అయింది. ఇక్కడ మీరు రేడియస్లో కావాలంటే రేడియస్లో పెట్టుకోండి, డయామీటర్ అంటే డయామీటర్లో పెట్టుకోండి. నేను రేడియస్లో పెట్టి 25 ఇస్తున్నాను. 25 mm. ఇదే డయామీటర్ చూసారంటే 50 mmలో ఉంటుంది. రేడియస్ అంటే 25. ఇప్పుడు క్రియేట్ ఇస్తున్నాను, క్యాన్సల్. ఇది సర్కిల్ ప్రొఫైల్ ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి నేను డిలీట్ చేస్తాను. నెక్స్ట్ పాలీలైన్. దీన్ని సెలెక్ట్ చేసి నేను మామూలుగా ఒక ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను. ఇప్పుడు ఈ డ్రా స్మూత్ పాలీలైన్స్, యాడ్ ఎగ్జిస్టింగ్ లైన్ అదన్నీ డిసేబుల్ చేసి ఇప్పుడు నేను మామూలుగా ఒక పాలీలైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు డ్రా చేశారంటే కంటిన్యూస్గా మనం పాలీలైన్ డ్రా చేయాలని ఉంది. ఇది నార్మల్ పాలీలైన్. ఓకే, మళ్ళీ పాలీలైన్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను డ్రా స్మూత్ పాలీలైన్ దీన్ని
ఎనేబుల్ చేసి ఇప్పుడు నేను డ్రా చేస్తాను. ఇప్పుడు చూసారంటే మన పాలీలైన్ చూసారంటే స్మూత్ పాలీలైన్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఒక స్మూత్ పాలీలైన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే స్మూత్ పాలీలైన్. నెక్స్ట్ యాడ్ టు ఎగ్జిస్టింగ్ లైన్. ఒక ఎండ్ పాయింట్ నుంచి నేను ఎగ్జిస్టింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇది యాడ్ టు ఎగ్జిస్టింగ్ లైన్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. నెక్స్ట్ ఎలిప్స్. ఈ ఎలిప్స్ కమాండ్ని ఎలా డ్రా చేయాలండి చూడండి. సేమ్ ఒక బేస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఆరిజిన్. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి ఆరిజిన్ని. నేను 25 ఇచ్చాను. XY 25, సేమ్ X25. చూసారంటే ఇక్కడ ప్లేస్ అయింది. ఇప్పుడు నాకు కొంచెం లోపల కావాలంటే Y20 X20 ఇచ్చాను. ఇక్కడ విత్ 50 ఇచ్చాను. హైట్ ఒక 25 mm. సేమ్ అలాగే ఇక్కడ మీరు యాంగిల్ కూడా మార్చవచ్చు. నేను 45 ఇచ్చాను. ఇప్పుడు క్రియేట్ ఇచ్చి క్యాన్సిల్ ఇస్తున్నాను. ఇలాగే మీరు ఎలిప్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. నెక్స్ట్ పాలిగన్. పాలిగన్కి ఇప్పుడు నంబర్ ఆఫ్ సైడ్స్ ఉంది. ఇప్పుడు బేస్ పాయింట్ని నేను డ్రా చేస్తాను. ఇప్పుడు నంబర్ ఆఫ్ సైడ్స్ నేను 5 ఇస్తాను. నంబర్ ఆఫ్ సైడ్స్ మీరు యాంగిల్ కూడా ఇవ్వవచ్చు. నెక్స్ట్ ఆరిజిన్ పాయింట్కి మూవ్ చేస్తున్నాను. X ఆరిజిన్, Y ఆరిజిన్. నెక్స్ట్ రేడియస్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ రేడియస్ ఒక 25 ఇస్తాను. లేదంటే ఇంకా మీకు కావాలంటే 30 ఇస్తాను. మీ వర్క్షీట్ ప్రకారం మీరు రేడియస్ని ఇవ్వండి. ఇప్పుడు క్రియేట్ ఇచ్చి క్యాన్సిల్ ఇస్తాను. ఓకే, ఇది మన పాలిగన్. 5 సైడ్స్ 25 mm. నెక్స్ట్ స్టార్. ఇప్పుడు బేస్ పాయింట్ సెలెక్ట్ చేసి సేమ్ పాలిగన్ లాగే డ్రా చేయాలి. నంబర్ ఆఫ్ పాయింట్స్ ఇక్కడ, అక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్ ఉంది పాలిగన్లో. ఇప్పుడు ఆరిజిన్ పాయింట్ X ఆరిజిన్, Y ఆరిజిన్, రేడియస్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ 20, రేడియస్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ అంటే ఇన్నర్ రేడియస్, ఇది అవుటర్ రేడియస్ 50 అంటే. క్రియేట్ క్యాన్సల్. ఇది స్టార్. ఫైనలీ ఆర్క్. ఆర్క్లో చూసారంటే 3 టైప్స్ ఉంది. ఫస్ట్ సెంటర్, స్టార్ట్, ఎండ్. దీన్ని చూద్దాం. ఇప్పుడు సెంటర్, స్టార్ట్, ఎండ్. సెంటరు, స్టార్ట్, ఎండ్. ఇది సెంటర్, స్టార్ట్, ఎండ్ ఆర్క్. నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ పాయింట్ ఆర్క్. స్టార్ట్, ఎండ్, పాయింట్, పైన పాయింట్. ఇది స్టార్ట్ ఎండ్ పాయింట్ ఆర్క్. నెక్స్ట్ రేడియస్ స్టార్ట్ ఎండ్ అంటే ఫస్ట్ రేడియస్ మెన్షన్ చేయాలి 25. నెక్స్ట్ స్టార్ట్ ఎండ్. ఇదే రేడియస్ స్టార్ట్ ఎండ్. రేడియస్ స్టార్ట్, ఇప్పుడు ఎండ్ చేయాలి. ఎండ్ అయింది. ఇదే స్టార్ట్ ఎండ్. రేడియస్ స్టార్ట్ ఎండ్. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ చూద్దాం. టెక్స్ట్ ఎలా టైప్ చేయాలని చూద్దాం. ఇప్పుడు టెక్స్ట్ కమాండ్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏదైనా బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో శ్రీ వినాయక CNC అని టైప్ చేయబోతున్నాను. శ్రీ వినాయక CNC. ఇప్పుడు ఈ ఒక్కొక్క లెటర్కి నేను ఒక్కొక్క ఫాంట్ ఇవ్వబోతున్నాను. మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు శ్రీకి ఒక ఫాంట్, వినాయకకు ఒక ఫాంట్, CNCకి ఒక ఫాంట్. మీరు ఇక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు.
శ్రీకి ఒక ఫాంట్ ఇచ్చాను, వినాయకకు ఒక ఫాంట్ ఇచ్చాను, సిఎన్సికి ఒక ఫాంట్ ఇచ్చాను. ఇప్పుడు క్రియేట్ క్యాన్సిల్. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసి ఇదన్నీ నాకు ఒకే ఫాంట్లో కావాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఒకే ఫాంట్లో కావాలంటే ఇలా మార్చాలి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి మీరు ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఆర్క్ డ్రా చేస్తాను. స్టార్ట్ ఎండ్ పాయింట్ ఆన్ ఆర్క్, స్టార్ట్ ఎండ్ పాయింట్ ఆన్ ఆర్క్. ఇప్పుడు ఈ ఆర్క్లో నేను టెక్స్ట్ టైప్ చేయబోతున్నాను. దీంట్లో శ్రీ వినాయక సిఎన్సి అని టైప్ చేయబోతున్నాను. శ్రీ వినాయక సిఎన్సి ఎస్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్ని మీరు మార్చి కరెక్ట్గా పెట్టుకోండి. మనకి ఆ ఆర్క్ మొత్తం మన శ్రీ వినాయక సిఎన్సి రావాలి, మొత్తం కవర్ చేయాలి. ఇక్కడ అలైన్మెంట్లో మీకు ఏ విధంగా కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రెచ్ టు ఫిట్ కర్వ్, ఆ కర్వ్ చుట్టూ మనకి ఆ శ్రీ వినాయక సిఎన్సి కరెక్ట్గా ఫిట్ అయింది. ఇలాగే మనం ఈ ఆర్క్ కమాండ్ టెక్స్ట్ కమాండ్ని యూజ్ చేయాలి. ఓకే, ఇదంతా మనకి 2D 3D మెషినింగ్లో చాలా ముఖ్యమైనది. ఇదన్నీ మీరు బాగా నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.